ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఈరోజు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా పాలై ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి అంత మహోన్నతమైనటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈరోజు బడుగు బలహీన వర్గాలు అనేటటువంటి ప్రజలకి ఆయన అందించినటువంటి సేవలై ఈరోజు మరి మేమంతా అనుభవిస్తున్నాం. మరి భవిష్యత్తులో కూడా అనుభవించాలనుకున్నప్పుడు మరి ఆయన ఆశయాలు సాధనకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కానీ ఈరోజు మరి ఆయన యొక్క ఆశయాల వల్ల దేశం ఇంత సుభిక్షంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా కొన్ని వర్గాల్లో ఇంకా అసంతృప్తి అనేటటువంటిది మిగిలే ఉంది. మరి అవన్నీ సాధించాలి అనుకున్నప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన చేసినటువంటి త్యాగానికి గుర్తుగా మనమంతా కూడా ఏం చేయాలనేటటువంటి భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేటటువంటి దాని మీద కూడా మనం చిత్తశుద్ధితో ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఆయన ఆశయాలకి మనము విలువ ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి భవిష్యత్తులో మనం బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈరోజు పాలకులు మరి బడుగు బలహీన వర్గాల మీద అసహనం ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సంస్కరణల వల్ల ఈరోజు ఈ దేశంలో ఉండేటటువంటి దళితులు అయితేనేమి బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానాలని సాధించడం అనేటటువంటి జరుగుతూనే ఉంది.